సైమన్ ఆయనే. నన్ను క్షమించండి. ఆయనే సైమన్, అది ఆయనే. దీనికి ఇప్పుడు సమయం లేదు ఆండ్రూ. ఆయనే సైమన్. యోహాను చెప్పిన వ్యక్తి తప్పకుండా ఇతనే. నాకు తెలుసు. నేను చిన్న సాయం అడగొచ్చా? నేను వీళ్లకు బోధిస్తున్నాను, కానీ నా మాట వీళ్లకు వినపడటం లేదు. నేను నీ పడవలో నిలబడితే సహాయంగా ఉంటుంది. నీ మాటలు వినడానికి ఇబ్బంది పడుతున్నారా? రండి రండి, తప్పకుండా. దయచేసి నా పడవలో నుంచోండి. ధన్యవాదాలు. నేను వెళ్ళాలి, క్షమించండి. ఈరోజు దీనికి సమయం లేదు. దయచేసి కొద్దిసేపు ఇక్కడే ఉండు. నేను నీకు ఇవ్వాల్సింది ఒకటి ఉంది. నా కోసమా? నేను తొందరలో ఉన్నాను. నాకు తెలుసు. దయచేసి నీవు కాసేపు ఆగు నా కోసం. సైమన్, నేను నిన్ను నమ్మినట్టు నువ్వు నన్ను నమ్మి తీరాల్సిందే. ఇతనే తప్పకుండా మన మెస్సియా. నిన్ను మళ్ళీ చూడడం సంతోషంగా ఉంది. అవును. నా పేరు యేసు. మీకు వందనాలు. సైమన్, మీతో ఉండే ఈ చివరి క్షణాల్లో మరొక కథను చెప్పాలనుకుంటున్నాను. నా మాటలు వినపడుతున్నాయా? ఈ గట్టి పడవనిచ్చిన స్నేహితులకు వందనాలు చెప్దామా? బిగ్గరగా బోధించే నా స్వరం చెవులకంత సౌకర్యంగా ఉండదు. నేను ఈ పడవపై ఉన్నాను గనుక నా చివరి ఉపమానం చేపలు పట్టడాన్ని గురించి చెప్తాను, సరేనా? సైమన్, ఆ వలను నాకిమ్ము. ఈ వలను సముద్రంలోకి విసిరినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మంచిది. నా ఉద్దేశం ఎక్కువసార్లు అది సేకరిస్తుంది. ఇంకొంచెం గట్టిగా. అది చేపల్ని సేకరిస్తుంది. అవును, ఈ వల చేపలను సేకరిస్తుంది. అన్ని రకాల చేపలను. అవునా? అవును, అన్ని రకాల చేపలను. పరలోక రాజ్యము వల నిండిన తరువాత జరుగునట్లుగా ఉంటుంది. సీమోను మరియు మిగిలిన వారు దానిని బొడ్డుకు లాగి కూర్చొని చేపలను వేరు చేస్తారు. మంచి చేపలు బుట్టలో వేస్తారు, పనికిరాని చేపలను పారవేస్తారు. యుగ సమాప్తి యందు కూడా ఇలానే ఉంటుంది. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరు చేసి వారిని అగ్నిగుండంలో పడవేస్తారు. మీకు అర్థమైందా? బాగా అర్థమైంది. కాబట్టి మీ వలె పరలోక రాజ్య విషయమై శిక్షణ పొందిన ప్రతి శాస్త్రీ పాత కొత్త నిధిని బయటకు తెచ్చే ఇంటి యజమానుని వలె ఉంటారు. ఇది నిజం. ఈ జ్ఞానంతో మీరు కూడా ఇదే చేయాలి. నేను చెప్పిన ఈ ఉపమానాలు కొంతమందికి అర్థం అవుతాయి, కొంతమందికి కావు. సహనంతో ఉండండి. ఈ రోజుకి ఇంతే. నా కొత్త స్నేహితునితో కలిసి చేయాల్సిన పని కొంత ఉంది. రండి వెళ్ళి ఒకసారి చూసొద్దాంలే. అలాగే లేవండి, నాకు కూడా నమ్మకం ఉంది. చూద్దాం ఆయన ఏం చేస్తున్నారని. సరే రండి. అవునవును. చేపలు పట్టడానికి వల వేద్దాం. కొంచెం లోనికి వెళ్ళు. నీతో నాకు ఎలాంటి గొడవ లేదు బోధకుడా, కానీ మేము రాత్రంతా ఈ పని చేశాం, ఏం దొరకలేదు. సరే, నీకోసం వేస్తాం. ఏమైంది? పట్టుకో, వాళ్ళని పట్టుకో, దీన్ని పట్టుకో, పట్టుకో, త్వరగా అమ్మాయి పట్టుకో.
సాయం సాయం రండి సాయం రండి వెళ్దాం పదండి. రండి వెళ్దాం పదండి. లాగడానికి సాయం చేయండి సాయం చేయండి ఇటువైపు పైకి తొయ్యండి. పైకి లాగు పైకి లాగండి పైకి లాగండి. లోపల వేయడానికి సాయం చేయండి గట్టిగా పట్టుకోండి. దీన్ని నెట్టు 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 దీన్ని పట్టుకుందాం దీన్ని పట్టుకోండి పైకి లాగు పైకి లాగు బలంగా లాగు ఇటువైపు రెండు మూడు సైమన్, నేను చెప్పాను కదా, నేను నీకు చెప్పానా, నేను చెప్పానా? ఈ అద్భుతాన్ని నువ్వు ఎదురు చూడలేదు కదా, ఏం జరిగిందో చూడు. దీనంతటికి కారణం మిస్ అయ్యాను. సైమన్, బయటికి రా. బయటికి రా. నా సహోదరుడా బాప్తిస్మమిచ్చు యోహాను, నువ్వు దేవుడి గొర్రె పిల్లవి అవునా? అవును, నేనే. నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను. నేను ఎలాంటి వాడినో, నేను చేసిన పాపాలు ఎలాంటివో నీకు తెలియదు. భయపడకు సీమోను. నన్ను క్షమించు. మేము నీకోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం, మేము నమ్మాము, కానీ విశ్వాసం. నన్ను క్షమించు. నీ తల పైకెత్తు జాలరి. నా నుండి నీకేం కావాలి? నువ్వు ఏది అడిగినా నేను చేస్తాను. నన్ను వెంబడించు. వెంబడిస్తాను. బోధకుడా, నువ్వు కూడా. అవును, యాకోబు, యోహాను, మీరు రండి, నన్ను వెంబడించండి. నేను చేపల్ని సంతకు తీసుకువెళ్లి సైమన్ అప్పుల్ని కట్టేస్తాను. ఈ పడవల్ని నింపడానికి నేను సహాయం తీసుకుంటాను. నిజంగానా? అవును, వెళ్ళు. నువ్వు అమ్మకి ఏం చెప్తావు? మన జీవితం అంతా ఎవరి కోసం ప్రార్థించామో ఆయనే రమ్మంటే రాత్రి భోజన సమయంలో నేను లేనందుకు ఏం చెప్తాను అంటావేంటి? ఇప్పుడు మీరు వెళ్ళండి. అయితే మీరు దీన్ని ఇంకొన్నిసార్లు చెయ్యకూడదు అనుకుంటున్నారా? మనమంతా పడవలో ఒక గొప్ప జట్టుగా ఉండగలం. సైమన్, సరదాగా అంటున్నా. చేపల విషయం పక్కన పెడితే నీ ముందు గొప్ప విషయాలు ఉన్నాయి. యోనా కుమారుడైన సీమోను, నేను మొదట చెప్పిన ఉపమానం నీకు అర్థమైందా? ఇప్పటి నుండి నన్ను వెంబడించు. నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. సాధ్యమైనంత మందిని నువ్వు సమకూర్చాలి, అన్ని రకాల వారిని. తరువాత నేను వారిని వేరు చేస్తాను.